Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీరు పుట్టినప్పటికీ మీ బాబాయ్ కేసీఆర్ గారు ఏం చదువుకునేవారు? పుట్టినప్పుడు ఆయన ఏం చదువుకుంటారనేది నాకు అప్పుడు ఏం చదువుకునేవారు? నాకు మా బాబాయ్ చదువుకుంటున్నాడు ఇది అని నాకు ఐడియా వచ్చేసరికి మీరు అన్నారు ఏమన్నారు అంటే ముందు నుంచి చదువులో కొద్దిగా డుమ్మా కొట్టుడు అవి ఇవి అన్నారు కదా. ఆ డుమ్మా కొట్టుడు అనేది మీరు గమనించారంటే అప్పుడు మీకు తెలిసిండాలి కదా ఏం చదువుతున్నారు. నేను గమనించడం కాదండి, తను చదువుకునే ఆయన బాల్యం చదువుకునేటప్పటికి నేను పుట్టుండను. ఆయన రాజకీయ ప్రవేశం అప్పుడు నేను చదువుకుంటున్నాను. ఆయన సినిమా రంగాలని మస్కట్ పైరవీలని అవి చేసుకునేటప్పుడు నాకు ఐడియా ఉందండి. సినిమా రంగాలు మస్కట్ పైరవీలు అంటే అంటే ఆయనకు సినిమాలకు వెళ్ళాలనేది ఆయనకు ఒకటి ఉండే అండి అంబిషన్. అవునా? అవునండి. అప్పుడు అంత అందంగా ఉండేవారా కేసీఆర్ గారు? అందంగా ఉన్న వాళ్ళే సినిమాలలో ఉండాలని ఏం లేదు కదండి. ఇప్పుడు బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, సునీల్ గారు ఎంతమంది ఉంటలేరండి? ఓకే ఓకే, వీళ్ళు అందంగా లేరా? అందంగా లేరని నేను అట్లేదండి. అందంగా ఉంటేనే సినిమాలకు వెళ్ళాలని మీరు అన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా. కేసీఆర్ గారు ఎప్పుడు అందగారు అది కాదని లేదు మేము, కానీ అప్పుడు ఇంకా సినిమా రంగ ప్రవేశం అంటే ఇప్పుడు ఇంకా అంత అందంగా ఉండేవారు అప్పుడు అని ఆయన అంబిషన్ అదండి. నేను అందంగా ఉన్నానా లేదా అనేది కాదు. ఇప్పుడు అంటే హీరో రోలా విలన్ రోలా నాకు అది ఐడియా లేదండి. ఆయన సినిమా రంగాలకు వెళ్ళాలనేది ఆయనకు కోరిక ఉండే, అది మటుకు నాకు తెలుసు. ఇక అది ఆయనకి ఏ రకంగా ఛాన్స్ వస్తుంది ఎట్లా అనేది నాకు ఐడియా లేదు. ఎందుకు ఆ విధంగా ఉండేది అంటే మీ కుటుంబాల్లో ఎవరైనా కూడా ఆ రంగ ప్రవేశంలో ఉండేవారు అంతా కూడా? అట్లేం లేదండి, కుటుంబంలో ఎవరు ఆయనలో వచ్చింది ఆయనలో వచ్చింది. అట్లా ఎందుకు వచ్చింది ఏమన్నా ఇప్పుడు తెలుసుకోలేదు? ఎందుకు వచ్చింది అని అంటే ఆయన కొంచెము సంస్కృతం అన్నా తెలుగు అన్నా కొంచెం ఈ కళారంగానికి సంబంధించింది ఆయన కొంచెం ఇంట్రెస్ట్ అండి. ఎప్పుడైనా పౌరాణికాలు వేసారా, నాటకాలు వేసేవారా? ఐడియా లేదండి నాకు. ఐడియా లేదు. సరే, ఇది మన పక్కన మస్కట్ పైరవీలు అన్నారు, అదేంది అది మస్కట్ పైరవీలు? ఇప్పుడు ఆ మాట కొంచెం వినడానికి బాగుండకపోవచ్చు, నేను చెప్పింది మీకు మస్కట్ పైరవి అనేది. ఇప్పుడు కూడా రకరకాలుగా ఉంటాయి కదండి కన్సల్టెన్సీలని పంపించేది. ఇప్పుడు ఇంగ్లీష్లో పాష్గా కన్సల్టెన్సీ, అప్పుడు మస్కట్ పైరవీలు అనేవాళ్ళు ఆ కాలంలో. కన్సల్టెన్సీ ఇది, మస్కట్ పైరవి అది. అది ఆ మస్కట్ పైరవీలు ఏం చేసేవారు? ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేసేదో అప్పుడు ఆయన అదే చేసేది. అంతే చేసేవారు, ఇంకా ఏమైనా చేసేవారా? ఇంకేం చేయకపోయేదండి. అది ఏం చేసేవారు అప్పుడు? అంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పుడు ఆయన ఏం చేసేవారు? ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్టడీస్ కోసం కానీ జాబ్స్ కోసం కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎట్లా పంపిస్తారో, ఈయన కూడా కేసీఆర్ గారు కూడా ఎవరైనా జాబ్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు, స్టడీ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు, గల్ఫ్ దుబాయ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి పంపించడానికి ఆయన ఉండేదండి. ఎక్కడ పెట్టారు అప్పుడు ఆఫీస్? ఆయన ఆఫీస్ అంటూ నాకు ఆయన ఐడియా లేదు, కానీ ఢిల్లీ నుండి చేసేదండి. హైదరాబాద్ ఢిల్లీ నుంచి. అప్పుడు మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు అగ్రికల్చర్ అండ్ పొలిటికల్ అండి. చెప్పాను కదా, జోష్లో ఉండేవారట మీ నాన్న. అప్పట్లోనే బుల్లెట్ అవి ఇవి పెట్టి బాగా జోష్లో ఉండేవారట మీ నాన్న. అవునండి. ఆయన కొంచెము అది పాలిటిక్స్ అన్న ఇంట్రెస్ట్, పంచాయతీలన్నీ కూడా ఆయనే చెప్పేది. ఒక మా గ్రామంలోని కాకుండా ఆయనకు ఒక మంత్రికి ఎంత పట్టు ఉండేదో ఒక 4 జిల్లాల్లో అంత పట్టు ఉండేది ఆయన మాటకు కానీ ఆయన పేరుకు కానీ. కాంగ్రెస్ పార్టీలో రేగులపాటి వద్దులేండి, కల్వకుంట్ల కాదు, రేగులపాటి రమ్యారావు గారికి అంత ప్రాధాన్యత వస్తుందంటే కేవలం కల్వకుంట్ల అనే పేరు కేసీఆర్ గారి అన్న కుమార్తె కావడంతో ఇంత ప్రాధాన్యత ఉంది. స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే ఆమె ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్న అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటే కేవలం కేసీఆర్ గారి ఒక వెన్నుదన్నుతోనే ఆమె ఎదుగుతున్నారు అన్న వాదనలకు మీ సమాధానం? తప్పండి. కేసీఆర్ గారి అన్న కూతురుగానే నాకు అక్కడ ఇమేజ్ ఉంది, నాకు అక్కడ స్పోక్స్ పర్సన్గా ఇచ్చిండ్రు, నాకు అక్కడ ఇంపార్టెన్స్ ఉన్నదనేది అవాస్తవం అండి. ఎందుకంటే నేను 2014లో కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చినప్పుడు అక్కడ నేను జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి చీఫ్ ఉన్నారు. నాకేం ఇమీడియట్గా రాగానే స్పోక్స్ పర్సన్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. నా పనితనాన్ని గుర్తించి 9 నెలల తర్వాత నాకు పొన్నాల లక్ష్మయ్య గారు స్పోక్స్ పర్సన్గా ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నా పనితీరును గమనించి ఆయన కంటిన్యూషన్ చేయడం జరిగింది. అంటే చిన్నతనంలో కేసీఆర్ గారు అంటే మీ చిన్నాన్నగారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? చాలా మంచి అనుబంధం అండి, చెప్పలేని అనుబంధం ఉండేది. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కేసీఆర్ గారు రాజకీయ ఎదుగుదలకి మా తండ్రి గారు రంగారావు గారు చాలా దోహదపడ్డారన్నారు. అంటే అది ఎలా అంటే మీరు చెప్పలేదు, ఎలా దోహదపడ్డారు? ఆర్థికంగా సహకరించారా, రాజకీయంగా ప్రోత్సహించారా, లేదంటే రాజకీయాలకు తీసుకొచ్చి ఎవరన్నా
పరిచయాలు చేసి అతన్ని ఏమన్నా ముందుకు నడిపించారా? ఏంటి, ఎలా చేశారు? మీకు చెప్పాను కదా నాగరాజు గారు, మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వర్కర్ అని. కేసీఆర్ గారు మీకు ఇందాక చెప్పాను, సినిమాలకి మస్కట్ పైరలకని అటు ఇటు తిరుగుతూ ఉంటే లైఫ్ ఎటు సెటిల్ కాలేదని. అప్పుడు మా నాన్నగారికి ఉన్న పరిచయంతో, అప్పుడు మా నాన్నగారికి మదన్ మోహన్ గారు, మీకు ఐడియా ఉండొచ్చు, ఇప్పుడున్న వినయ్ భాస్కర్ వాళ్ళ మేనమామ మదన్ మోహన్ గారికి తోటి దగ్గర సాన్నిహిత్యం మా నాన్నగారికి ఉండడంతో అప్పుడు కేసీఆర్ గారిని మదన్ మోహన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మా తమ్ముడికి ఏదో ఒక పని చూపించండి అని అంటే, అప్పుడు మదన్ మోహన్ గారు కేసీఆర్ దగ్గర పెట్టుకొని సిద్దిపేట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అట్లా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అరంగేటం చేయడం జరిగింది. కేసీఆర్ గారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఆ రకంగా మా నాన్నగారు అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మా నాన్నగారు కేసీఆర్ గారికి ముందుండి వెన్నుదన్నుగా ఉండి నడిపించడం జరిగిందండి. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ప్రతిసారి ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా మా నాన్నగారు, కేసీఆర్ గారు ఒక దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోవాలంటే ముందు మా నాన్నగారు ఆ ఊరికి వెళ్ళి అక్కడంతా గ్యాదర్ చేసి అప్పుడు కేసీఆర్ గారు వచ్చి మాట్లాడేది.